అంటారు కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు. మీరు అంటే సమాజాన్ని ఇక్కడ కించపరచనికే ఇక్కడ మీరు ఇట్లాంటివి ఇక్కడ నేను చేస్తారండి మీరు? అడిగింది ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరిచాము అని. అవునండి. మీరు ఇప్పుడు మీరు నందీశ్వరుడు ఇప్పుడు నుంచి సుధీర్ చూసాడు. నందీశ్వరుడు నుంచి సుధీర్ చూసి ఏం చూసాడు? శివుని చూసిండా అండి? శివుడు కనబడలేదండి, మధ్యలో అమ్మాయి ఉంది, అవును. అమ్మవారు మీరు వచ్చారు. కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా. మీరు స్క్రిప్ట్ అమ్మవారు కావాలని వచ్చారండి. చేసి హిందువులను కించపరచుకుంటా ఏమండి, అట్లా అమ్మాయి ఇప్పుడు మధ్యలో కనిపించింది, పార్వతి గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇప్పుడు పార్వతీ మాత ఉంది. మన ఇప్పుడు పార్వతీ మాతను మనం అమ్మవారని పూజిస్తాం ఉమ్, కదా, అంతే ఉమ్, కదా. ఉమ్. మనం ఇంట్లో మన వదినని, మన అమ్మని, చెల్లిని కూడా అమ్మవారు రూపం అనే పూజిస్తాం మనం. ఎవరైనా ఆడవాళ్ళను అమ్మవారి లెక్కనే చూస్తాం, కాదని అంటలేను. కానీ మీరు అంతే. స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా.